మనము పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిన్నపాటి గుండ్లు చిన్న చెట్లు ఉండేది, వాటి మధ్యలో వెళ్ళేవాళ్ళము. వీటిని ఇంకు పండ్లు అంటారు. ఇంకు పండ్లు అంటే మనం అప్పట్లో ఇంకు పోసుకొని పెన్నులు రాసేవాళ్ళం. ఇప్పుడులాగా కాకుండా ఇప్పుడు ఏదో రీపులు అవి ఇవి కాస్ట్లీ పెన్నులు వచ్చేసాయి. చూడండి, ఇంకు కలర్లోనే ఉంది. ఇది జ్యూస్ కూడా కానీ ఇంకు కలర్లోనే వస్తుంది. చూడు, ఇంకు కలర్లోనే ఉంది. చూడండి, చూడు జ్యూస్ వస్తుంది. చూడు చూడండి ఎలా వస్తుందో ఇంకు పళ్ళు. ఇదిగో ఇదో ఇంకు పళ్ళు అంటారు ఇవి. ఈ ఇంకు పళ్ళు తినేవాళ్ళం కూడా. తింటే ఎలా ఉంటాయంటే టేస్ట్ చప్పగా ఉంటాయి. అయినా కూడా ఇవి కొంచెం నీళ్ళు దప్పిగా ఉండేటప్పుడు కూడా వాటరు అవి ఇవి దప్పికి లేకుండా పోవడానికి కూడా ఇవి తింటుంటే కూడా మనకు ఆ చిన్నతనంలో ఏదో ఒక హ్యాపీగా ఉండేది. ఇది చూడండి ఎలా ఉండేవి. చూడండి, ఇంకు పళ్ళు, వీటి పేరు ఇంకు పళ్ళు. చాలా బాగుంటాయి ఇవి. చూసేదానికి కూడా ఒక అడవిలో కాస్తాయి ఉల్లించి పండ్లు అలా ఉంటాయి. చూడండి, ఇంకు పండ్లు చెట్టు. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి మనకు. ఆ పెన్నులు ఉంటే ఆ పెన్నుల్లో ఈ జ్యూస్ పిండుకొని రాసేవాళ్ళము. పర్వాలేదు, కొంతవరకు అయితే మనకు అది రాసేది. ఆ రాయడం వల్ల మనకు ఫ్రీగా దొరికిన పళ్ళతోటి మనము మనము వీటిని ఫ్రీగా దొరికిన పళ్ళతోటి మనము రాసుకోవడం వల్ల మనకు అది ఒక హ్యాపీగా ఉండేది. ఇవి చూడండి, చేతికి కూడా ఇంకు కలర్ అయినాయి. మీకు కూడా బాగా గుర్తు వస్తుంది అనుకుంటాను. మీరు చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న గుండ్లల్లో ఆ బండల్లో వెళ్ళేటప్పుడు మీకు కనిపించుంటాయి ఈ పళ్ళు. తిన్నా కూడా ఇవేమీ డేంజర్ కాదు, తినచ్చు. సప్పగా ఉంటాయి. మనకు వాటర్ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ఇంకా పనస పళ్ళు, ఇంకా రకరకాలుగా ఏదేదో పుల్లెలక పళ్ళు కూడా ఇదేలాగా ఉండేది. ఇదేలాగా గుండుగా ఉండేది చూడడానికి. అవి పుల్లగా కొంచెం తీయగా ఉండేది. గ్రీన్ కలర్లో ఉండే పుల్లెలక పండ్లు పచ్చిగా ఉండేటివి, చింతకాయలాగా పుల్లగా ఉండేది. ఇలా ఈ కలరు ఇలాగా కొంచెం బ్లూ కలరు ఇట్లా బ్లాక్ కలర్గా ఉండేటివి మాత్రము తినడానికి తీయగా ఉండేది. మీకు చిన్ననాటి స్మృతులు జ్ఞాపకాలు మీకు బాగా గుర్తొస్తాయి అనుకుంటాను. ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాము, కానీ మనకు ఆ రోజులు తిరిగి వస్తాయా అనిపిస్తుంది. ఇటువంటి స్వీట్ మెమరీసు ఇలాగా మనకు చిన్నప్పటివి నేచర్గా కనిపించినప్పుడు పండ్లు అవి ఇవి కనిపించినప్పుడు మాత్రం మనకు బాగా గుర్తొస్తుంది. చూడండి ఎంత బాగా ఇంకు పళ్ళు ఇంకింకిగా ఉన్నాయి. చూడండి ఇంకుగా ఉన్నాయి. ఇది కరెక్ట్గా పెన్నగానే ఉంటే ఖచ్చితంగా మనము ఈ జ్యూసు మనము ఆ ఇంకులో పోసుకుంటే మాత్రం తప్పకుండా చూడండి చుక్కలుగా వస్తుంది. చూడండి, ఇది తప్పకుండా మనకి ఇంకి పెన్నులు అయితే మనకు బాగా అంటుతుంది కూడా. రాసేవాళ్ళము చక్కగా. మనకి ఎమర్జెన్సీగా కూడా ఈ పళ్ళు ఇట్లా పిండుకొని మనము ఇంకు తయారు చేసుకునేవాళ్ళము. మనకు ఫ్రీగా దొరికిన ఇంకే అనేసి బాగా చాలా సంతోషపడేవాళ్ళము. చిన్నప్పుడు గుర్తులు బాగా గుర్తొస్తున్నాయి. చూడండి, ఆ కలర్ కూడా పోదు. ఇది వాటర్ వేసి కడిగేంత వరకు కూడా పోదు. ఆ జ్ఞాపకాలతోటి ఎంత హ్యాపీగా ఉంటుందో మన మనస్తత్వము. చిన్నప్పుడు గుర్తులు జ్ఞాపకం చేసుకోకపోతే మనం కొంత మాత్రమైనా సంతోషంగా ఉండలేము. కానీ ఆ రోజులు తిరిగి రావు. ఇంకా ముందు వచ్చే రోజులే సంతోషమనే అనుకోవాలి. కానీ బంగారు రోజులు, గోల్డెన్ రోజులు. అప్పట్లో మనుషులు మనస్తత్వాలు, మంచితనము, ప్రేమ, అనురాగాలు ఈ లైఫ్లో రాదండి. ఇంకా మనము చనిపోయి పుడితేనే మనకి ఇంకా ఆ రోజులు వస్తాయేమో. శైశవ దశ ప్రారంభం కావడానికి ఇంకా మనం ఈ బాడీ వదిలేయాలి. ఈ బాడీ వదిలేసి ఇంకొక గర్భంలో ఏదో ఒక రూపంలో పుట్టామనుకోండి, జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, ఏదైనా మనిషి అవ్వచ్చు, ఏదైనా కానీ మనకు తల్లి ప్రేమ దొరకవలన కూడా నాలాంటి అమ్మ లేని వాళ్ళకి చనిపోతేనే నాకు మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను నేను. కానీ ఎప్పుడూ జ్ఞాపకాలు తలుచుకుంటూ బాధపడుతుంటాను. అమ్మ ఒడి నాకు కరువైంది కాబట్టి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అమ్మ లేని మనిషిని నేను. పూర్తిగా చిన్నప్పుడే అమ్మ దూరం అయిపోయింది.